మేషరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో విశేషమైన గ్రహ ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అంటే ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను, ఒకవైపు అర్ధాష్టమకుజుడు సంచార స్థితి ఉండినను ఒక రకమైన యోగదాయంగా భావించవచ్చు. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇల్లు, ఇంటి స్థలాలు, షేర్లు, క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఆధిక్యతగా అంటే విజయాన్ని సాధించే వైపు మీరు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా ఇది శుభ తరుణంగా భావించగలగాలి. అలాగనే ఉద్యోగం చేసేవారికి ప్రమోషను, ట్రాన్స్ఫర్సు, రాజ సన్మానాలు, గజ సన్మానాలు మేషరాశి వారి సొంతం కాబోతున్నాయి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీ కులదేవతల యొక్క పూజలు, మీ గ్రామదేవతల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీరు ఎప్పుడైతే స్వీకరించగలరో అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం. ఈ యొక్క అర్ధాశ్రమ కుజ సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు పై అధికారులతో కానీ, సహ ఉద్యోగస్తులతో కానీ, కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ ఆవేశానికి దూరంగా ఉండగలిగితే ఇక మీకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి. లేకపోతే ఇది కనుక కర్కాటక జలరాశి అవ్వడం వలన రోడ్డు మీద పోయే సమస్యలు మీ పీకల మీద తెచ్చుకోవడం, కొద్దిపాటి జల వాయువుకు సంబంధించినటువంటి గండాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, వివాహ ప్రయత్నాలు చేసేవారికి యోగదాయకం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థితిగతుల్లో ఎప్పుడు కూడా మంచి మార్పుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలతో మీ యొక్క సఖ్యత, ఆ యొక్క పిల్లలు కూడా మీతో మంచి స్నేహభావంగా ఉండడం వలన పిల్లలు ఉన్నత కెరియర్కు మీరు చేసే ప్రతి పనిలో మేషరాశి వారు విజయం సాధిస్తారు అని చెప్పి కూడా గమనించాలి. ఇంకొక అద్భుతం ఏమిటనగా ఏకాదశంలో రాహు చాలా యోగదాయకం. గతంలో మీరు పెట్టుబడి పెట్టి రాలేదు, లేదా గతంలో ఎవరికైనా అప్పించి రాలేదు అనుకుంటున్న వారందరికీ కూడా ఈ సమయంలో మీరు దుర్గామాతకు స్మరించి చేయగలిగినట్లయితే, ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ డబ్బులు రావడం, రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి.